విష్ణు మంచు కన్నప్ప ఇప్పుడు భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయింది. ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిసి దాదాపు 5,000 స్క్రీన్లకు పైగానే కన్నప్పకి కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇండియాలోనే 4,000 స్క్రీన్లను బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే ఈ చిత్రానికి ప్రభాస్ స్టార్డమ్ కలిసి వచ్చి డే 1 100 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. ప్రస్తుతం కన్నప్ప ప్రమోషన్స్ దాదాపు పూర్తయిన సంగతి తెలిసిందే. భక్త కన్నప్ప చరిత్రను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు విష్ణు మంచు రెడీ అయ్యారు. కన్నప్ప అంటూ భారీ బడ్జెట్ తో మోహన్ బాబు, విష్ణు ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ ను పూర్తి చేశారు. గత వారం హైదరాబాద్ లో పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగానే చర్చలకు దారితీసింది. మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం స్పీచ్లు నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఇక ఇప్పుడు కన్నప్ప థియేటర్ల సంఖ్య, ఓవర్సీస్ థియేటర్ల లిస్టును టీం రివీల్ చేసింది. ఓవర్సీస్ లో ఆల్రెడీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఇండియా వైడ్ గాను కన్నప్ప బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. వరల్డ్ వైడ్ గా దాదాపు 5,400కు పైగా స్క్రీన్లలో కన్నప్ప రిలీజ్ కానుంది. ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇక ఓవర్సీస్ లో 1,100కు పైగా స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఇక కన్నప్ప సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుతారా లేదా అన్నది చూడాలి. టికెట్ రేట్ల కోసమైతే విష్ణు ఇంతవరకు ప్రయత్నం చేసినట్టుగా సమాచారం లేదు. ఒకవేళ మోహన్ బాబు, విష్ణు ప్రయత్నిస్తే ఈ టికెట్ రేట్ల పెంపు పెద్ద విషయం కాదేమో. మరి టికెట్ రేట్లు పెంచితే జనాలు వస్తారా, ఇంట్రెస్ట్ చూపిస్తారా అన్నది కూడా ఓ ప్రశ్నే. అసలే ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు మీద చర్చలు విపరీతంగా నడుస్తున్నాయి. 5,000 స్క్రీన్లకు పైగా రిలీజ్ అవుతుండడం, మంచి పాజిటివ్ బస్ తో కన్నప్ప వస్తుండడం, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం ఉండడంతో కన్నప్పకి డే 1 100 కోట్లు వస్తాయేమో అని అంతా అనుకుంటున్నారు. మరి ఈ కన్నప్ప డే 1 రికార్డులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు.